దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం చూడండి. కీర్తన గ్రంథం 135వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మొదటిగా మనం చూస్తే ఈ కీర్తన యెహోవాను స్తుతించుడి అని చెప్తా ఉంది. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? దేవుణ్ణి స్తుతిస్తే మానవునికి ఏంటి లాభం? దేవుడు ఎందుకు మీరు స్తుతించండి, మీరు ఆరాధించండి అని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఆయనను మనం ఎందుకు స్తుతించాలంటే, మొదటిగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన అన్ని నామముల కన్నా కూడా పైనున్న నామము యేసు నామం. యేసు నామము అన్ని నామముల కన్నా ఘనమైనది. అది ఉన్నతమైన నామం. ఆ నామానికి మించిన నామం అనేది భూమి మీద లేదు. అందుకనే మొదటిగా ఆయన గనుడు, ఆయన గనుడు గొప్పవాడు గనుక మనం ఆయన్ని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఆయన మన రక్షకుడు. ఆయన మనం ఎందుకు స్తుతించాలంటే, ఆయన మన రక్షకుడు. ఆయన తన ప్రాణమును పెట్టి, ఆయన స్వరక్తమిచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధ పరచి మనకు రక్షణ దేవుడిచ్చాడు. మనకు ఆయన రక్షణ ఇచ్చాడు. అందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈరోజు ఒక త్రాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక వ్యభిచారి, ఒక దొంగ, ఒక మాంత్రికుడు, ఇలాగా చూస్తూ పోతే ఎంతో మంది భయంకరమైన వ్యక్తులు కూడా మారు మనస్సు పొంది రక్షణ పొందారు. దీనంతటికి కారణం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతో మంది భయంకరమైన వ్యాధులు, భయంకరమైనటువంటి రోగాల సమస్యల నుండి కూడా యేసుక్రీస్తు ప్రభు తన గాయాల ద్వారా వారికి స్వస్థత ఇచ్చాడు. అందుకు ఆయన మనం స్తుతించాలి. ఆయన మనకు ఉచితముగా రక్షణ ఇచ్చాడు. ఏ యోగ్యత లేని మనల్ని ఈ లోకములో ఆయన నీతిమంతులుగా, ఆయన రక్తము చేత మనల్ని నీతిమంతులుగా, ఉచితముగా ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చాడు. అందుకు ఆయన మనం స్తుతించాలి. ఆయన గాయాల ద్వారా అనేకమైన రోగములు, వ్యసనములు, మనలో ఉన్నటువంటి బలహీనతలను భరించి మనకు విడుదలిచ్చాడు. అందుకు ఆయన మనం స్తుతించాలి. ఈ లోకంలో ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే, ఈరోజు మనం ఉనికి కలిగి ఉన్నాము అంటే, ఈరోజు మనం క్షేమముగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఈ లోకంలో మనం సంచరిస్తున్నామంటే ఈరోజు మనము దేవుని కృప వలనే. అందుకు ఆయన్ని మనం స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 2వ వచనములు అంటాడు, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా, దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా, మీరు యెహోవాను స్తుతించండి. దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే, ఆయన స్తుతించడానికి రావాలి, ఆయన ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఆరాధించడానికి రావాలా. కాలక్షేపానికి దేవుని మందిరానికి రాకూడదండి. ఇశ్రాయేలీలు యెరికో గోడ కూలిపోవడానికి వాళ్ళు స్తుతించారు. ఆ యెరికో గోడ చుట్టూ తిరిగి వాళ్ళు స్తుతించినప్పుడు వాళ్ళకున్నటువంటి ఆ సమస్య అనేది తొలగిపోయింది. ఆ యెరికో గోడ కూలిపోయింది. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నువ్వు స్తుతిస్తే, నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, అది ఎంత పెద్ద కొండలాంటి సమస్య కూడా ఆయన అంటున్నాడు, అది సముద్రములో పడిపోమంటే పడిపోతుందంట. ఎప్పుడు నీవు మనస్ఫూర్తిగా స్తుతించాలి.
ఇవాళ ఎంతో మంది బిడ్డలను చూస్తున్నాం, అప్పులు పాలైపోయిన వారు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, కుటుంబంలో సమాధానం లేక భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారు ఉన్నారు, బిడ్డల మధ్య సమాధానం లేని వారు ఉన్నారు, కొన్ని కుటుంబాలు విడిపోయిన వారు ఉన్నారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారు, కొంతమంది చదువు ఉంది ఉద్యోగాలు లేని వారు ఉన్నారు, కొంతమంది పిల్లల్ని చదివించుకోలేని ఫీజులు కట్టలేని వారు ఉన్నారు, కొంతమంది ఏ పని దొరక్క అనేక నరకయాతన పడుతున్న వారు ఉన్నారు, కొంతమంది అన్నీ ఉండి కూడా సోమరపోతులు ఉన్నారు. ఇలాంటి కుటుంబాలు ఎన్నో చూస్తున్నాం. ఈ కుటుంబాలన్నీ బాగుపడాలంటే దేవుని బిడ్డ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుని మందిరమునకు వస్తున్న నీవు ఎప్పుడైతే మోకాళ్ళు వేసి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తావో, స్తుతిస్తావో, ఇదిగో నీ సమస్య నీవు ఆలోచించకుండానే వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. నీ సమస్య అది కనుమరుగైపోతుంది, అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది, నీ కుటుంబాన్ని విడిచి. ఏ కార్యమైతే నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో ఏ కార్యమైతే జరగాలని నువ్వు ఆశపడుతున్నావో, నువ్వు దేవుని మందిరములో దేవుణ్ణి నువ్వు స్తుతించడం నేర్చుకో. దావీదు గొర్రెల కాపరి, కానీ దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, కనుకనే దేవుడు దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే నీ స్థితి గతి దేవుడు సమస్తాన్ని మార్చగలడు. నువ్వు స్తుతించడం నేర్చుకో, ఆయన ఆరాధించడం నేర్చుకో, దేవుని మందిరానికి ప్రతి ఆదివారం క్రమముగా రావడం నేర్చుకో, వచ్చిన నీవు ఆరాధించడం నేర్చుకో. నువ్వు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని నువ్వు నేర్చుకుంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఊహించలేనటువంటి అద్భుతమైన మెరాకల్స్, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన నా ప్రభువా యేసయ్యా, నీ పాదాలు కొందనాలు. ప్రభా, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మరి స్తుతించడం, ఆరాధించడం, నిన్ను గణపరచడం, మహిమపరచడం ఆ బిడ్డలకు నేర్పించండి. వారి యొక్క పరిస్థితులన్నీ మార్చండి. ఏ స్థితిలో వారు నిన్ను స్తుతిస్తున్నారో వారి స్తుతి మీద, వారి మీద, వారి బిడ్డల మీద, వారి కుటుంబం మీద నీ కనుదృష్టి ఉంచి వారి పరిస్థితులు మార్చి మీరొక్కరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.